వైసీపీ నాయకుడు ఆదల ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యకర పోస్టింగులు పెట్టారంటూ వైసీపీ నేత వైవి రామిరెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లాలో దుమారం రేపుతోంది. ఆ పోస్టింగులు గతంలో తమ వద్ద పనిచేసి ఇప్పుడు ఆదల ప్రభాకర్ రెడ్డి వద్ద పనిచేస్తున్న వారి జోక్యం ఉంటుందని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియా ఎదుట అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుమానంపై స్పందించిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ తనకు గాని ఆదల ప్రభాకర్ రెడ్డికి గాని ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. పంపించి ఇదంతా కూడా నేను చూపిస్తున్నా, నేను సపరేట్ గా చూపిస్తాను మీ అందరికీ కూడా. వీళ్ళు చూడండి, నా ఇంటి మీదకి వచ్చి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో. చంపేస్తాం, ఉన్నాడా లేడా నా కొడుకు, ఆ సాయిబు నా కొడుకుని పిలవండి. ఇది వీళ్ళెవరు, మళ్ళా వీళ్ళ బైక్లంతా కూడా అడ్రస్లు ఎక్కడున్నాయి? రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న తాలూకు వీళ్ళు రాసుకొని ఉంది. ఇది వదిలేద్దాం. ఇంకొకళ్ళు ఇది గరసగా 4-5 రోజుల నుంచి మా ఇంటి మీద దాడి. నేను లేని సమయంలో మా ఇంటి మీద, నా భార్య మీద, నా బిడ్డల మీద ఈ విధంగా జనాలు వచ్చి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు. ఈమె ఎవరో నాకు తెలియదు, వీళ్ళ ఎవరో మాకు తెలియదు. వీళ్ళంట వీళ్ళ 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 అమ్మాయికంట నేను ఎస్ఎంఎస్లు రాశానంట. మేము ఎస్ఎంఎస్లు రాసి అంట వీళ్ళ అమ్మాయిని స్ట్రెస్ చేస్తున్నామంట. అదే మా మిస్సెస్ ఉండి మీ అమ్మాయికి జరిగినటువంటి ఎస్ఎంఎస్లు ఏవైతే ఉన్నాయో ఎవరు పంపించారో, అమ్మా మా ఆయన పంపించాడని చెప్తున్నావు కదా, పిలిపించమ్మా, నేనే మా ఆయన్ని చెప్పుతో కొడతా అంటుంది. ఆమంటది ఫోన్ మర్చిపోయానంటది, ఆమంటది అవి తేలేదంటది. అంటే ఇంట్లో మొగోళ్ళు, ఇంట్లో పిల్లం బిడ్డలు వీళ్ళందరూ ఉంటే అపార్ట్మెంట్కి వచ్చి ప్రతి ఇంటి డోరు తట్టి శ్రీధరన్న నీ మనుషులు, మీరు పంపించినటువంటి రౌడీ మూకలు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని తల ఎత్తుకోనీయకుండా చంపేస్తామని చెప్పి బెదిరిస్తారా? భయభ్రాంతులు చేస్తున్నారు. 2019 ఎలక్షన్ లో ఏదైతే జరిగిందో, ఎలక్షన్ తర్వాత అదే ఈ రోజు జరగబోతుంది. ఆ రోజు ఎవరన్నా తిరుమల నాయుడిని కొట్టించింది ఆదల ప్రభాకర్ రెడ్డా? ఆ రోజు ఎవరన్నా మాతం కృష్ణాన్ని కొట్టించింది ఆదల ప్రభాకర్ రెడ్డా? ఆ రోజు ఎవరన్నా అల్లా బక్షుని కొట్టించింది ఆదల ప్రభాకర్ రెడ్డా? ఆ రోజు ఎవరన్నా ఫయాజ్ భాయ్ని తిట్టింది ఆదల ప్రభాకర్ రెడ్డా? ఎవరి సంస్కృతి అన్నా ఇది? మమ్మల్ని, నా భార్య బిడ్డల్ని చంపేయడానికి ఎందుకు ఇంత దారుణంగా చంపడానికి మీ ప్లాన్ చేస్తున్నారు? ఈ రోజు నేను 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి నేను ఊర్లో లేకుండా మేము బిక్కుమంటూ ఏడుస్తున్నాం, జీవిస్తున్నాం. మేము ఇంత భయభ్రాంతులా? ఏమి ఎక్కడ లేదే. నెల్లూరు టౌన్ లో నారాయణ గారు గెలుచున్నారు, ఇలాంటి సంస్కృతి చేయట్లేదు ఆయన. ఏమి ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గారు గెలుచున్నారు, ఇలాంటి సంస్కృతి లేదే. ఏమి సోమిరెడ్డి గారు గెలుచున్నారు సర్వేపల్లిలో, ఇలాంటి సంస్కృతి లేదే. కావల్లో ఈ సంస్కృతి లేదే. కందుకూరులో ఈ సంస్కృతి లేదే. ఏమన్నా నెల్లూరు రూరల్లోనే ఎందుకన్నా ఈ సంస్కృతి? ఒక వైవి రామిరెడ్డి ఒక లెటర్ లో రాసేసి 2 కోట్లు ఇచ్చారంటే, దాని మీద దుష్ప్రచారం చేశారంటే, ఆ ఎపిసోడ్ నేను తర్వాత చెప్తా అదేం జరిగిందో కూడా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు. ఉత్త ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద బురద చల్లి ఆయన మీద ఆయన్ని ఏదో చేయాలని చెప్పి ఆయన ఏ రోజు సోషల్ మీడియాని పట్టించుకోవాలా. ఆయన ఏ రోజు సోషల్ మీడియా గురించి మాట్లాడలా. ఏ రోజు ఆయన సోషల్ మీడియా ముందు వచ్చి ఒక ఫోటో దిగాలంటే ఆయనకి ఏదోగా ఉంటుంది. ఆయనకి నాటకాలు వేసే సంస్కృతి, బెదిరించే సంస్కృతి ఇది ప్రభాకర్ అన్నది కాదు. నేను ఈరోజు ఎస్పీ ఆఫీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామంటే, ఈ రోజు ఎస్పీ గారు జిల్లాలో లేని కారణంగా నేను బిక్కుమంటూ నా భార్యను ఒక చోట పిలుచుకొని కూర్చొని పెడుతున్నా. దీనికి కారణం ఒకటే చెప్తున్నా, నన్ను ఎస్పీ ఆఫీస్ దాకా పోనీయకుండా కూడా చంపడానికి రౌడీ మూకల్ని పెట్టున్నారు. రేపు ఎస్పీ గారు ఆదివారం వచ్చిన రోజు నేను డైరెక్ట్ గా ఎస్పీ గారికి ఫోన్ చేసి, ఎస్పీ గారు మీరు ప్రొటెక్షన్ ఇస్తారంటే మీరు నేనున్న ప్లేస్ మీకు చెప్తాను, నన్ను పిలిపిస్తే నేను వచ్చి మీకు నా యొక్క కంప్లైంట్ ఇస్తా. ఈరోజు ఎంత దారుణం అంటే, నేను ప్రెస్ క్లబ్ లో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడదామంటే నా సన్నిహితులు ఫోన్ చేసి ఇక్కడికి వస్తే, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క అనుచరులు ఉన్నారు, నిన్ను మీ పిల్లల్ని నీ భార్యను చంపేస్తారని చెప్తే మేము భయపడిపోయి మా వల్ల కావట్లేదు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు గమనించాలా, గౌరవనీయులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించాలా, ఒక ముస్లిం యొక్క చావే రూరల్ ఎమ్మెల్యేకి కావాలనుకుంటే నేను ఆయన చేతిలో చావడానికి సిద్ధంగా లేను. నేను మటుకు మా స్వతహాగా మేము ఎలా చనిపోవాలో మేము నిర్ణయం తీసుకుంటాం, ఆయన చేతిలో చనిపోం. ఎందుకంటే మేమే ఏ తప్పు చేయలేదు. మా మీద, నా ఫ్యామిలీ మీద ఇంత అరాచకంగా, ఇంత దారుణంగా మేమేదో ఒక చోట పనిచేస్తే, ఆ ఐపాక్ టీం ద్వారా కలిసి పనిచేస్తే ఈరోజు మా మీద బురద చెల్లి మమ్మల్ని చంపాలని చెప్పి మా ఇంట్ల మీదకి వస్తా ఉంటే, ఎందుకు ఇంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారు పార్టీని? ఎంత మంచి పరిపాలన. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇలాంటి పనులు చేయొద్దు అని. కానీ నెల్లూరు రూరల్లోనే ఎందుకు జరుగుతుంది? ఎంతమంది ఇప్పుడు నా ప్రాణం పోతే, నా భార్య బిడ్డల ప్రాణం పోతే, మిగతా వాళ్ళ ప్రాణాలు అన్ని కూడా, దళితుల ప్రాణాలు బిక్కుమంటి జీవిస్తున్నారు. ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు, కార్యకర్తలను చంపేస్తానని. సరే, నా చావే నిజంగా కోరుకుంటా ఉంటే నా కుటుంబంతో త్వరలో నేను ఎస్పీ గారిని కలిసిన తర్వాత నా చావు నేనే నిర్ణయిస్తాను. అది ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుంది. అందులో మీకు సంతోషం అనుకుంటే నేను ఇదే మీరు కంప్లైంట్ గా భావించి ఎస్పీ గారిని కోరుతున్నా, ఇదే కంప్లైంట్ గా భావించండి. ఎందుకంటే బయటకు వస్తే చంపేస్తారు మమ్మల్ని. నేను డీజీపీ తిరుమలరావు గారిని కూడా, కొత్తగా ఏర్పడిన డీజీపీ గారిని ఇక్కడ కలుస్తాను, హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇక్కడ కలుస్తాను. నేను కలిసి నా యొక్క ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న వీడియోస్, మా ఇంటి మీద కూర్చున్నవి, సీసీ ఫుటేజ్ అన్ని మా దగ్గర ఉన్నాయి, బండ్లతో సహా. ఈ మధ్యకాలంలో ఏమైనా జరిగితే నా చావుకి, నా పిల్లల దానికి, నా భార్యకి కానీ, నా బిడ్డలకి ఏమైనా జరిగినా, నాకేమైనా జరిగినా దానికి ముఖ్య కారణం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.